ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఆరాధన ఆరంభించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా యేసయ్య నీ పరిశుద్ధ నామమున స్తోత్రం ప్రభా. ఈ యొక్క మరొక దినాన్ని ప్రభా మాకు ఇచ్చినావు తండ్రి ప్రభా. నీ నామమున వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఆరాధన ఆది నుండి అంతం వరకు నీవే నడిపించి నీ కృప బలపరచమని, నీవే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పాటలు పాడి మనం దేవుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఉద్యోగంగా మాతో కలిసి మీరు ఆరాధన చేయాలని ఆశపడతాను. పాడదాం. చేసేదన్ ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా అని ఆలాపన చేసేదన్. స్తోత్రము 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 సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృపచేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృపచేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. స్తోత్రం పాడదామా? స్తోత్రము 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 స్తోత్రము. నీవు నా సొత్తు, నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృపచేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృపచేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం పాడదామా? స్తోత్రము 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 స్తోత్రము. ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలిచిన తండ్రి స్తోత్రము. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రము. ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలిచిన తండ్రి స్తోత్రము. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రం. స్తోత్రం పాడదామా? స్తోత్రము 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 స్తోత్రము. చప్పటి కొడుతూ పాడదాం స్తోత్రమని. స్తోత్రము 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 స్తోత్రము. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా ఆలాపన చేసేదన్. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా ఆలాపన చేసే. స్తోత్రం పాడదామా? స్తోత్రము
ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఆమేన్. దేవుని యొక్క కృపలను మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా దేవుని యొక్క కృపలను బట్టి, దేవుడు మనం సజీవులుగా ఉంచినటువంటి ఆ యొక్క కృపను బట్టి మనం దేవుని ఆరాధన చేద్దాం. పాడదే దేవా నీ కృపలను, నూతన గీతంలో అనే పాట ద్వారా దేవుని మనం మహిమపడదాం. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము చెల్లింతుం, స్తుతి స్తోత్రము చెల్లింతుం. పాడదాం ప్రతి ఒక్కరు కలిసి. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము చెల్లింతుం, స్తుతి స్తోత్రము చెల్లింతుం. భూమి పునాదులు వేయక ముందే యేసుల చూచితిని, భూమి పునాదులు వేయక ముందే యేసుల చూచితిని. ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, దీనుని బ్రోచితివి. ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, దీనుని బ్రోచితివి. పాడదాం ప్రతి ఒక్కరు దగ్గరగా. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము చెల్లింతుం, స్తుతి స్తోత్రము చెల్లింతుం. పరిమళ రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి, పరిమళ రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యముల పాపము తుడచితివి, నా పాపము తుడచితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యముల పాపము తుడచితివి, నా పాపము తుడచితి. పాడదాం బిగ్గరగా. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము చెల్లింతుం, స్తుతి స్తోత్రము చెల్లింతుం. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి, పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములచే చచ్చిన ధర బ్రతికించితివి, ధర బ్రతికించితివి. అపరాధములచే చచ్చిన ధర బ్రతికించితివి, ధర బ్రతికించితివి. పాడదాం బిగ్గరగా. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము చెల్లింతుం, స్తుతి స్తోత్రము చెల్లింతుం. దేవుని రాజ్యపు వారసునిగా క్రీస్తులో చేర్చితివి, దేవుని రాజ్యపు వారసునిగా క్రీస్తులో చేర్చితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి, దేవా నన్ను విడిపించితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి, దేవా నన్ను విడిపించితివి. చప్పట్లు కొడుతూ. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను, స్తోత్రము చెల్లింతుం, స్తుతి స్తోత్రము చెల్లింతుం. ముద్రించితివి శుద్ధాత్మకు నన్ను భద్రము చేసితివి, ముద్రించితివి శుద్ధాత్మకు నన్ను భద్రము చేసితివి. సత్య స్వరూపి నిత్య నివాసి సొత్తుగా చేసితివి, సొత్తుగా చేసితివి. సత్య స్వరూపి నిత్య నివాసి సొత్తుగా చేసితివి, సొత్తుగా చేసితివి. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను,
స్తోత్రము చెల్లింతుం, స్తోత్రము చెల్లింతుం, స్తోత్రము చెల్లింతుం, స్తోత్రము చెల్లింతుం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కొన్ని నిమిషాలు మన కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో శుద్ధ హృదయముతో దేవుని మనం ప్రతి ఒక్కరు ఆరాధన చేద్దామా? దేవుని యొక్క సన్నిధిలో సమాధానం ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలో బలం ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలో మనకి స్వాతంత్రం ఉన్నది. వీటన్నిటిని మనం అనుభవించగలుగుతా ఉన్నామా? ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకుందాం. ఇది మనం పొందుకున్నట్లయితే మనం దేవునికి సన్నిధిలో లేనట్లే. కొన్ని నిమిషాలు మనం ఆలోచించేద్దాం. ప్రభువా, నీకు సన్నిధి నాకు కావాలి తండ్రి, నీకు సన్నిధిలో ఉన్న సంతోషం మాకు కావాలి తండ్రి, నీకు సన్నిధిలో ఉన్న సమాధానం మాకు కావాలి తండ్రి, నీకు సన్నిధిలో ఉన్న బలము మాకు కావాలి యేసయ్య, నీకు సన్నిధిలో స్వతంత్రం మాకు కావాలి తండ్రి. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 స్వరలిపి యేసయ్యా, యేసయ్యా. నీ సన్నిధిలో, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, యేసయ్యా, స్వరాలెత్తి పాడదామా? యేసయ్యా, 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 యేసయ్యా పాడదామా? యేసయ్యా, 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 యేసయ్యా. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను,
కొరకే నీవు, నీ కొరకే నేను. ఓ, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. అవును యేసయ్యా, ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, చెరలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వాతంత్రాన్ని దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభు. యేసు నామములో ఉన్న ఒక శక్తి ద్వారా ప్రభా స్వతంత్రాన్ని పొందుకుంటున్నాం తండ్రి యేసయ్య. ఇదిగో తండ్రి, ఒకవేళ అది అనారోగ్యమైనటువంటి చెర అయి ఉండొచ్చు ప్రభా, వైరల్ ఇన్ఫెక్షన్ అనేటువంటి చెర అయి ఉండొచ్చు తండ్రి ప్రభా, పాపం అనేటువంటి చెర అయి ఉండొచ్చు తండ్రి ప్రభా. ప్రతి ఒక్క చెర నుంచి తండ్రి ప్రభా స్వతంత్రాన్ని కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు నామములో ఆ స్వతంత్రాన్ని మేము పొందుకుంటున్నాం ప్రభా. అది మీరు మాకు దయచేస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, ఉదయకాల సమయంలో నీ యొక్క సమాధానం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మా యొక్క కుటుంబంలో తండ్రి ప్రభు అనేక మంది మేము కోల్పోయి తండ్రి ప్రభా సమాధానం లేకుండా ఉన్నాం తండ్రి. యేసయ్య, మమ్మల్ని మీరు బలపరచమని అడుగుతా ఉన్నాం తండ్రి. నీ యొక్క సన్నిధిలో ఉన్న ఆ యొక్క బలాన్ని తండ్రి ప్రభు మీరు బలపరచమని అడుగుతున్నాం ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు, ఎంతమందిలో అయితే తండ్రి భయం ఉన్నదో ఆ యొక్క భయాన్ని మీరు తీసేయమని అడుగుతున్నాం ప్రభా. నీ యొక్క సన్నిధిలో ఉంటే ఆ యొక్క ధైర్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, దిగులును మీరు తీసివేయండి ప్రభువా, దిగులను మీరు తీసివేయండి ప్రభు. ఎందుకంటే మీ యొక్క సన్నిధి తండ్రి ప్రభా మాతో ఉన్నది తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు, నీ యొక్క సన్నిధి యొక్క సంతోషం మాతో ఉన్నది ప్రభా. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే విశ్వాసం చెప్దామా. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా 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 పాడదామా. యేసయ్యా 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 నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు,
అవును యేసయ్య, నీ యొక్క సన్నిధిలో ఉన్న సంతోషము, సమాధానం ప్రతి ఒక్క కుటుంబంలో వచ్చిన గాక తండ్రి. స్వతంత్రము తండ్రి ప్రభు ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో వచ్చిన గాక తండ్రి ప్రభు. నీ యొక్క సన్నిధిలో ఉన్న బలము తండ్రి ప్రభు మేము పొందుకుంటాం ప్రభు. ఇదిగో తండ్రి నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని మీరు నడిపించమని అడుగుతా ఉన్నాం ప్రభు. ఇదిగో తండ్రి ఎంతమంది ఆరాధనలో పాల్గొన్నారో తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. ప్రతి ఒక్కరికి తోడుగా తండ్రి నీ యొక్క సన్నిధిని మీరు ఉంచమని అడుగుతున్నాం ప్రభా. విశ్వాసంతో వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనను తండ్రి ప్రభు నీ యొక్క సన్నిధికి మీరు చేర్చుకోమని అడుగుతున్నాం ప్రభా. ఎందు నిమిత్తం వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో తండ్రి ప్రభు మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ప్రార్థనకు సమాధానం మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అనేక విషయాలు తండ్రి ప్రభు, అనేక మందికి తండ్రి ప్రభు నీ యొక్క సన్నిధి కావాల్సిన తండ్రి ప్రభు, కానీ అపవాది తండ్రి ప్రభు అనేకమైన మాకు చూపించి తండ్రి ప్రభు మమ్మల్ని నీ యొక్క సన్నిధి నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతున్నాడు ప్రభా. ఆ యొక్క ఉచ్చుల నుంచి తండ్రి ప్రభు, ఆ యొక్క చెర నుంచి మమ్మల్ని మీరు స్వతంత్రులుగా మీరు చేయమని అడుగుతున్నాం ప్రభు. నీ యొక్క సన్నిధిలో ఉన్న స్వతంత్రాన్ని ప్రభు ప్రతి ఒక్కరు అనుభవించేలాగా ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు. నీ యొక్క సన్నిధి అనుభవం తండ్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి ప్రభు, మేము ఫిజికల్గా తండ్రి ప్రభు ఒక చర్చలో మేము కూడుకోలేకపోయినాను తండ్రి ప్రభు. నీకు సన్నిధి యొక్క అనుభవం తండ్రి ప్రభు మా యొక్క కుటుంబాలలో, మా యొక్క గృహాలలో మీరు తీసుకురమ్మని అడుగుతున్నాం ప్రభు. ఆన్లైన్ ద్వారా కూడికినాను తండ్రి ప్రభు. ఇదిగో మీరు మా మధ్యన ఉంటారని మీరు సెలవు ఇచ్చినారు తండ్రి ప్రభు. మా యొక్క కుటుంబంలో 2-3 కూడి ఉంటే చాలును ప్రభా. ఇగో నీ యొక్క సమయంలో తండ్రి ప్రభా మేము కుటుంబంగా కూడి ఉన్నాం తండ్రి. నీకు సన్నిధిని తను మీరు తీసుకురమ్మని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరితోనే మీరు మాట్లాడమని అడుగుతున్నాం. వాక్యం వినబోచుండగా ఇదిగో తను మా యొక్క హృదయాలను మీరు తెరవమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తను మాకు ఏదైతే అవసరం ఉన్నదో అది మేము తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. నీ యొక్క జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ యొక్క వాక్య సందేశంతో తను మమ్మల్ని మీరు బలపరచమని, ప్రతి ఒక్కరిని దీవించమని ఈ యొక్క ప్రార్థనను యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రియమైనటువంటి సంఘానికి, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తున్నాము. మీరందరూ దేవుని యొక్క కృప చొప్పున దీవెనకరంగాను క్షేమంగా ఉన్నారని చెప్పి నమ్ముతున్నాము. మన చుట్టూ ఉన్నటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క సమయంలో దేవుని కృప, ఆయన తోడు నీకు నాకు ఎప్పుడు తోడుగా ఉన్నందు కొరకు దేవునికే మహిమ కలుగును గాక. ఈ వారం యొక్క ప్రకటనలు మీకు తెలియజేస్తున్నాము. మీరు వాటిని తెలుసుకోండి, వీక్షించండి. ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకి మనము జూమ్లో ఈ యొక్క తెలుగు ఆరాధన జరుగుతూ వస్తూ ఉంది. మీరు ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క జూమ్ లింక్లోకి మీరు లాగిన్ అయినట్లయితే ప్రతి ఆదివారము బలమైనటువంటి ఆరాధన, బలమైనటువంటి వాక్యము అక్కడ మీరు పొందుకొని దేవుని యొక్క నామాన్ని ఘనపరిచేటువంటి అవకాశము మీకు దేవుడు దయచేస్తున్నాడు. దయచేసి కలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. అది మాత్రమే కాకుండా మధ్యాహ్నము NLAG సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ యొక్క ఆరాధన ప్రచారం అవుతుంది. మీరు దయచేసి వీక్షించండి, ఇతరులకు తెలియచేయండి, వాళ్ళు కూడా దీవించబడాలని చెప్పి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. ముఖ్యంగా ప్రతి ఒక్క శనివారము సాయంకాలము చిన్న పిల్లల కొరకు ప్రత్యేకమైనటువంటి చిన్న పిల్లల యొక్క కూడికలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇది కూడా జూమ్లో లింక్లో ఇది జరుగుతూ వస్తూ ఉంది. మీ పిల్లలు మీరు పంపించి అక్కడ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటల ద్వారా వాళ్ళు వర్ధిల్లుతూ వస్తూ ఉండడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంది. కాబట్టి మీ బిడ్డల్ని మీరు ఎంకరేజ్ చేయండి, వాళ్ళు పంపించమని చెప్పి ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాము. అలాగనే ప్రతిరోజు మనము ఈ యొక్క లాక్డౌన్లో ఉన్నాము కాబట్టి ప్రతిరోజు మన ప్రార్థన యందు బలపడాలి, ప్రార్థన యందు పెరగాలి, ప్రార్థన యందు మనము, మన కుటుంబము, మన సంఘము, ఈ సమాజమందు విడుదల పొందుకోవాలని చెప్పి ఆశతో ప్రతిరోజు సాయంకాలము 9 గంటలకి ఈ యొక్క ప్రార్థన జూమ్లో జరుగుతూ వస్తూ ఉంది. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క యాప్లోకి, ఈ యొక్క జూమ్ లింక్లోకి మీరు కలుసుకొని ప్రతిరోజు ప్రార్థన యందు బలపడండి. మీరు, మీ కుటుంబము అధికంగా దీవించబడాలని చెప్పి మేము ఆశపడుతున్నాము. మీ కానుకలు, మీ దశమ భాగాలు పంపించాలి అనుకున్నట్లయితే దయచేసి ఈ యొక్క నంబర్కి మీరు పంపించగలరు. జీపే ద్వారా, రేజర్ పే ద్వారా, మీరు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘానికి కానుకలు, దశమ భాగాలు మీరు
పంపించగలరు. 9884097774కి మీరు మీ యొక్క దశమ భాగాలు పంపించమని చెప్పి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. అలాగనే ఇక కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఇతర వివరాల కొరకు, ప్రార్థనల కొరకు మీరు సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అధికముగా దీవించును గాక. ముఖ్యంగా ఈ మే నెలలో మీలో ఎవరైనా మీ కుటుంబంలో కానీ, మీ బంధువుల ఇంట్లో కానీ మీ యొక్క పుట్టినరోజు, మీ యొక్క వివాహము రోజు ఈ మే నెల ఉన్నట్లయితే మిమ్మల్ని అందరినీ మేము ప్రార్థనతో దీవించబోతున్నాము. మీరు ఎక్కడైతే ఉన్నారో, మీరు ఇంట్లో ఉన్నట్లయితే అదే స్థలంలో మీరు దయచేసి కళ్ళు మూసుకొని మాతో కలిసి ఏకీభవించండి. మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాము. మీ యొక్క పుట్టినటువంటి దినము, మీకు వివాహమైనటువంటి రోజు దేవుడు అధికముగా రాబోయేటువంటి సంవత్సరము దీవెనకరంగా చేయలాగన మేము మీకోసము ప్రార్థన చేయబోతున్నాము. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, ఎవరైతే తని నీ బిడ్డలు దేవా వాళ్ళ యొక్క పుట్టినటువంటి దినము, అలాగనే దేవా వాళ్ళ యొక్క వివాహమైన రోజు ప్రభు వాళ్ళు జ్ఞాపకం చేసుకోబోతుండగా, ఒకవేళ ఈ నెలలో తండ్రి ఎవరైనా తండ్రి వివాహం చేసుకోవటానికి సిద్ధపడి ఉండగా దేవా వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. నీ యొక్క నాయన ఉద్దేశం ప్రకారము మేము తండ్రి ఈ భూలోకంలో పుట్టి ఉన్నాము తండ్రి. నీ యొక్క చిత్త ప్రకారము, నీ వాక్యం ప్రకారం మేము దీవించబడి, ముఖ్యంగా తండ్రి కుటుంబాలు ఎవరైతే తండ్రి పుట్టిన రోజు ప్రభు జ్ఞాపకం చేసుకోబోతున్నారో వాళ్ళందరినీ తండ్రి కుమార పరిశుద్ధ నామము ద్వారా మేము దీవిస్తున్నాము. నీ ఆశీర్వాదాలు, నీకు ఉద్దేశాలు వాళ్ళు ఎరిగి నీ కొరకు సాక్షిగా జీవించును గాక. అది మాత్రమే కాకుండా ఎవరైతే తండ్రి ఈ యొక్క నెలలో ప్రభు తండ్రి వివాహ వార్షికోత్సవం తండ్రి జరుపుకోబోతున్నారో తండ్రి, ఆ కుటుంబానికి భార్య భర్తగా, తల్లిదండ్రులుగా తండ్రి మీరు అధికంగా దీవించి వాళ్ళు బలపరిచి సంతోషము, సమాధానము, దీవెనయందు కుటుంబాలు కట్టే జ్ఞానము అధికంగా వాళ్ళకి కలుగును గాక తండ్రి. ఈ నెలలో ఎవరైనా తండ్రి వివాహము చేసుకోవటానికి సిద్ధపడి ఉండగా తండ్రి, ఆ కుటుంబాలను దేవ మీరు దీవించండి తండ్రి. నీ సహాయం వాళ్ళకి అధికంగా తోడుగా ఉండును గాక. గొప్ప కార్యములు మీరు వాళ్ళ జీవితంలో చేయండి. నీ సహాయము, నీ తోడు ప్రతి ఒక్కరిని నడిపించును గాక తండ్రి. మమ్మల్ని దీవించండి, బలపరచమని, నీ బిడ్డల్ని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు మా తండ్రి. ఆమేన్. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ప్రభువైన యేసు ప్రభు నామాన్ని బట్టి ఈ యొక్క నూతన నెలలోకి మనమందరము రావటానికి దేవుడు సాయం చేశాడు. అందుకు దేవునికే స్తోత్రం కలుగును గాక. మనమందరము స్వరమెత్తి దేవానికి స్తోత్రం కలుగును గాక అని చెప్దామా? లేకపోతే ఆమెను చెప్దామా? దేవునికి మహిమ కలుగని చెప్దామా? దేవుని యొక్క వాక్యంలోకి మనం ముందుకు సాగిపోదామా? దేవుని సంగమా, మనందరికీ బాగా తెలుసు, మనము చిన్నప్పుడు మనం కానీ మన కుటుంబంలో చిన్న బిడ్డలు పుట్టిన వెంటనే ఒక కార్యాన్ని ప్రతి ఒక్కరు చేస్తారు. ఏంటి ఆ కార్యం అన్నట్లయితే, వాళ్ళకి వాళ్ళ యొక్క శరీరానికి, వాళ్ళ పెరుగుదలకి ఎటువంటి బలహీనతలు, ఎటువంటి వ్యాధులు రాకుండా కొన్ని ఇంజెక్షన్స్ వచ్చి మనం వాళ్ళకి వేస్తూ ఉంటాం. వ్యాక్సిన్ వేస్తూ ఉంటాం పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు ఆరోగ్యముతో, బలముతో పెరగాలి, ఎటువంటి వ్యాధులు వాళ్ళని వచ్చి పాడు చేయకూడదు అని చెప్పి వాళ్ళకి మనము ప్రతి నెల వాళ్ళ యొక్క కొంచెం వయసు పెరిగే కొద్దీ, ఆ వయసు వచ్చేంత వరకు మనము వాళ్ళకి ఇంజెక్షన్ అనేది తీసుకువెళ్ళి హాస్పిటల్లో వేస్తూ ఉంటాము. అది డాక్టర్స్ కూడా వచ్చి అది చేయమని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మనకు తెలియజేస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి జాగ్రత్తలు తీసుకొని మన యొక్క పిల్లలకు వచ్చి ఆ కార్యాన్ని మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం. ఈ రోజున ఒక సత్యాన్ని దేవుడు మనకి నేర్పించిపోతున్నాడు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా దయచేసి క్రమశిక్షణతో, భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ యొక్క దినము మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క కఠినమైనటువంటి ఈ సమయం, మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము నిన్ను, నీ కుటుంబాన్ని ఏ విధంగా బలపరచబోతుంది. ఆయన వాక్యము ఎప్పుడు ప్రతి ఒక్కరిని బలపరుస్తుంది. ఆ వాక్యంలో అంత గొప్ప శక్తి ఉంది. ఈ యొక్క పాండమిక్ టైంలో మనందరికీ ఒక కార్యాన్ని ప్రతి ఒక్కరూ బయటికి వెళ్తే, లేకపోతే మన యొక్క శరీరంలోకి ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి, ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీరు కాపాడబడతారు. లేకపోతే ఈ వ్యాధి వల్ల
నువ్వు నీ కుటుంబానికి దూరం అయిపోతావు, నువ్వు దూరంగా ఉండాలి, అనేకమైన కష్టాలు మనం పడాలి. మొదటిది, మనము మన యొక్క నోటికి ముక్కుకి మాస్క్ వేసుకోవాలి, మన చేతులు శుభ్రంగా ఉండాలి, చేతులు కడుక్కుంటూ ఉండాలి, శానిటైజర్స్ వాడాలి. అలాగనే బయటికి వెళ్తే దూరం పాటించాలి. ముందులాగా చాలా సరదాగా అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి ఆ యొక్క కార్యాలు మనం చేయలేము. ఇప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే ఈ వ్యాధి నీ యొక్క జీవితం, నీ శరీరంలోకి రాకుండా ఉండటానికి మనము కొన్ని కవచాలు వాడుతూ ఉంటున్నాం. ఈ యొక్క శానిటైజర్, ఈ యొక్క మాస్కులు, ఇవన్నీ మనకు కవచంలాగా మార్చబడుతున్నాయి ఈ రోజున. ఇది లేకపోతే మనం బయటికి వెళ్ళలేము, ఇది లేకపోతే ఎటువంటి కార్యము చేయలేము, ఇది లేకపోతే ఎటువంటి కార్యములు మన జీవితంలో చేయలేకున్నటువంటి పరిస్థితుల్లోకి మనము తోయబడ్డాం ఈ రోజున. కానీ ఈ రోజున దేవుడు వీటి ద్వారా ఆయన వాక్యముతో మనలో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ఆయన మనకి తెలియచేయబోతున్నాడు. ఏంటా సత్యం అన్నట్లయితే, మన యొక్క జీవితంలో ఇవన్నీ వచ్చి ఒక వ్యాధి మనలో రాకుండా ఉండటానికి ఒక కవచముగా మనం కాపాడుకొని జీవిస్తున్నాము. అదేవిధంగా మన జీవితంలో దేవుడు తన యొక్క కవచాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని వెంబడించిన వాళ్ళు, దేవుడు వెంబడించలేని వాళ్ళకి, ఎవరైతే దేవుడు తెలుసో తెలియని వారికి, ప్రతి ఒక్కరూ, ఒకవేళ నువ్వు వాక్యం విన్నట్లయితే దయచేసి బాగా గమనించండి. నువ్వు మొదటిసారి ఆన్లైన్ చూసినట్లయితే బాగా తెలుసుకో. ఏంటి ఆ సత్యం అంటే, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క బలమైన కవచాన్ని ఈరోజు దేవుడు మనం ధరించుకోమని చెప్పి ఆయన మనల్ని కోరుతున్నాడు. ఎందుకు ఈ కార్యం మనకు దేవుడు చెప్తున్నాడు అన్నట్లయితే, ఇలాంటి ఒక కఠినమైన సమయంలో మనుషుల యొక్క జీవితంలో, ఈ లోకాన్ని మీరు చూసినప్పుడు కొన్ని కార్యాలు మనుషుల జీవితాన్ని కట్టిపడేస్తుంది, సంఖ్యలతో కట్టిపడేస్తుంది. ఏంటది? ఒకటి, భయము, ఆందోళన, కృంగిపోవటము. జీవితం అయిపోయింది, అంతా అయిపోయింది, నా జీవితంలో నాకు ఎవరు సహాయం చేసిన వారు లేనే లేరు, ఇంకా సాధ్యము కానే కాదు, నా జీవితం నాశనం అయిపోయింది. ఇలాగా అనేక రకమైనటువంటి మాటలు, ఆ యొక్క కార్యాలు మన హృదయంలో వచ్చి మనల్ని పూర్తిగా ఏం చేస్తుందంటే, అది మనల్ని కృంగతీస్తుంది. దీనివల్ల ఏమవుతున్నామంటే, మనం వచ్చి దేవుని ఇచ్చేటువంటి కవచాన్ని ధరింపలేకుండా మనం ఆగిపోయి ఉన్నాము. దేవుడు భయపడమని చెప్పాడా? ఎవరికి భయపడమని చెప్పాడు దేవుడు? దేనికి భయపడమని చెప్పాడు దేవుడు? నీ జీవితంలో ఎందుకు ఆందోళన? నీ జీవితంలో దేని పట్ల నీ ఆందోళన? నీ జీవితంలో ఎందుకు సాధ్యము కాదని చెప్తున్నావు? నీ జీవితంలో ఎందుకు నేను అడిగిన వాటిని దేవుడు దయచేయలేదు, నాకు ఈ దేవుడు పట్ల ఎటువంటి బంధం లేదని చెప్పి ఎందుకు దూరం అయిపోయావు? ఎందుకు నీ యొక్క జీవితంలో నాశనమని చెప్పి మాట చెప్తున్నావు? దేవుడిచ్చే కవచాన్ని మనం వాడాలి. ఒక వ్యాధి మన జీవితంలో రాకుండా ఉండటానికి ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు, నీ యొక్క ఆత్మ జీవితంలో అపవాది వచ్చి పెరగకుండా చేయడానికి ఇలాంటి ఆయుధాలు అపవాది వాడుతూ ఉన్నాడు. ఆందోళన అనేటువంటి ఒక ఆయుధము, భయము అనేటువంటి ఆయుధము, నా జీవితం నాశనం అయిపోయింది అనేటువంటి ఆయుధము, ఇంకా మరెన్నో తలంపులు నిన్ను ఆపటానికి. ఈ రకమైనటువంటి కార్యాలే అపవాది నీ జీవితంలో అతను చేసే కార్యాలు ఇంత ఘోరంగా ఉన్నాయి. కానీ దేవుడి యొక్క వాక్యంలో మనల్ని చాలా బలమైన సత్యాన్ని ఈ రోజున నీతోనూ నాతోనూ దేవుడు ఒక సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేయాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యము రాయబడుతుంది. మీరు బైబిల్ తీసుకోండి, నాతో కలిసి మీరు చదవండి. దేవుని యొక్క మాట ఈ రోజున నిన్ను, నీ కుటుంబానికి ఒక కవచం వల్లే వస్తుంది. బాగా ఆ సత్యాన్ని మనం చదువుదాము. అందుచేతను మీరు ఆ ప్రతిదినం యందు వారిని ఎదురించుటకు, సమస్తము నెరవేర్చిన వారై నిలుబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనుడి. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే ఆపత్కాలమందు అపవాదిని ఎదిరించడానికి,
అపవాది ముందు నిలబడటానికి, నీ యొక్క భయాన్ని ఎదిరించడానికి, నీ ఆందోళన ఎదిరించడానికి, నీ శోధన ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఒక వ్యాధి రాకుండా ఉండటానికి మనం ఎన్నో కార్యాలు చేస్తున్నాము. ఈ రోజున దేవుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, నీ యొక్క ఆత్మ జీవితాన్ని పాడు చేయటానికి అనేకమైనటువంటి కవచాలు, అనేకమైనటువంటి ఆయుధాలు, ఆ యొక్క బాణాలు అపవాది వేస్తున్నప్పుడు నీ కవచములో వచ్చి ఎటువంటి వచ్చి కాపుదలు లేకుండా ఉంది. కాబట్టి దేవుడిచ్చేటువంటి కవచాన్ని మనం ధరించుకున్నప్పుడే మనము కాపాడబడుతున్నాము. దేవుడిచ్చేటువంటి కవచము మనం వచ్చి ధరించుకున్నప్పుడే మనం వచ్చి శక్తివంతులుగా నిలబడుతున్నాము. నీ యొక్క సొంత ధైర్యముతో, నీ సొంత బలముతో నువ్వు భయాన్ని జయించలేవు. నీకున్నటువంటి ఆ యొక్క ఆయుధముతో, నీకున్నటువంటి ధనముతో, నీకున్నటువంటి శక్తితో నీ చుట్టూ మనుషులు ఉన్నట్లయితే, నా చుట్టూ అనేక మంది ఉన్నారు, నన్ను ఆదరించేవారు అనేక మంది ఉన్నారు చెప్పి అనుకొని నువ్వు ముందుకెళ్ళినట్లయితే నువ్వు ఖచ్చితంగా జయించలేవు. కానీ దేవుడిచ్చేటువంటి కవచము నీకు, నీ కుటుంబానికి, నీ ఆత్మ జీవితానికి బలమైనది, శక్తివంతమైనది. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ఇదే అధ్యాయంలో మీరు పైనటువంటి 10వ వాక్యం చదివినప్పుడు మన యొక్క పోరాటము దేని మీద అన్నట్లయితే అపవాదితో, లోకపులో వచ్చేటువంటి అపవాది క్రియల ద్వారా జయించడానికి మనము శక్తివంతులుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఒక వ్యాధి పట్ల మనం తీసుకొచ్చే జాగ్రత్తలు మన ఆత్మ జీవితంలో ఎందుకు తీసుకురాలేకపోతున్నాము? ఒక వ్యాధి నిన్ను, నీ కుటుంబాన్ని వచ్చి వేరుపరుస్తుందేమో అనే భయముతో వచ్చి మనం ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాము, ఇంట్లోనే ఉంటున్నాము, అనేకమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నాము. కానీ దేవుడు నీకు ఇచ్చే కవచాన్ని ఎందుకు నువ్వు సరిగా శ్రద్ధ పెట్టలేకుండా పోతున్నావు? వాక్యం చెప్పబడుతుంది, అపవాదిని జయించాలంటే, నీ భయాన్ని జయించాలంటే, నీ ఆందోళన జయించాలంటే, నీ జీవితంలో వచ్చే ప్రతి శోధన జయించాలంటే ఒకటే దేవుడిచ్చే సర్వంగ కవచము. ఇది భూలోకంలో ఎక్కడ పొందుకోలేవు, ఏ మనిషి ఇవ్వలేడు, ఏ కొట్లో మనం కొనలేము దీన్ని. నువ్వే వెళ్ళి మొరపెడితేనే, నువ్వే వెళ్ళి ఆయన దగ్గర అడుగుతేనే, నీవు వెళ్ళి దేవుని దగ్గర నాకు సహాయం చేయమని అడుగుతేనే, నువ్వు మొరపెడితే దేవునికి దయచేస్తాడు. ఎందుకంటే సర్వాంగ కవచం అది చాలా విలువైనది, శ్రేష్టమైనది, బలమైనది. ఎవ్వరు ఏమి చేయలేరు, అపవాది ఏమి చేయలేడు, అపవాదిని తొక్కలేడు. అపవాదిని వచ్చి నువ్వు జయిస్తావు. నువ్వు అపవాది ముందు ఒక వీడువని నిలబడి అపవాదిని జయించేవాడుగా ఉంటావు. శక్తివంతమైనటువంటి ఒక పౌరుడువని నువ్వు మార్చబడతావు. దేవుడిచ్చే సర్వాంగ కవచము అంత విలువైనది. ఎందుకు ఈ మాట అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి రాస్తున్నాడు అన్నట్లయితే, ఒకసారి మీరు అదే ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం నుండి 16వ వాక్యం వరకు మీరు చదివినప్పుడు వాక్యం చక్కగా రాయబడుతుంది. ఏంటంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి. వాళ్ళనటువంటి ఆ యొక్క రోజులు శ్రమ దినాలుగాను కఠినముగా ఉన్నాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఆందోళన, అనేకమైనటువంటి భయమైనటువంటి కార్యాలు, నమ్మకమైనటువంటి కార్యాలు నీ చుట్టూ అది వచ్చి నిన్ను పూర్తిగా ఆందోళన పరచడానికి కార్యాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని, ఆ దినములు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి నువ్వు వాటిని జయించాలంటే దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోమని చెప్పి 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనము చదవచ్చు. ఈరోజు మనం ఉన్నటువంటి దినాలు అలాగనే ఉన్నాయి. దినములు చెడ్డవి. ఏ రోజు ఎలా ఉండబోతుందో, ఏ రోజు ఏ వర్తమానం మనం వినబోతున్నామో, ఏ రోజు ఎటువంటి కార్యము మనము వినబోతున్నామనేటువంటి ఆ యొక్క ఆందోళన పరిచేటువంటి రోజుల్లోనే మనం జీవిస్తున్నాము. వాటిని ఎదుర్కోవటానికే దేవుడు వచ్చి, నువ్వు పోసుకునేటువంటి ఆ యొక్క కవచం సరిపోదు, ఆయన ఇచ్చేటువంటి కవచమే మనకి చాలా విలువైనటువంటి కవచముగా వాక్యము రాయబడుతుంది. నీ మీద నిన్ను పాడు చేయటానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎదిరించడానికి తన దేవాది దేవుడు, సర్వశక్తి గలవాడు, సర్వోన్నతుడు నీకు తన కవచాన్ని నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నీ కవచము బలంగా ఉందా, శక్తివంతముగా ఉందా, బలహీనముగా ఉందా? నీ కవచము బలమైనదా, బలహీనమైనదా?
ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం వినబోతున్నాము. వచ్చే వారం కూడా వీటిని నేను కొనసాగిస్తాను. ఎందుకంటే అతి ప్రాముఖ్యమైన సత్యాలు ఈ యొక్క అధ్యాయములో లోతుగా మనం ధ్యానించినప్పుడు వాక్యం మనకి చాలా బలముగా అర్థమవుతుంది. వాటిని రోజున మనము విందాం. మన యొక్క జీవితంలో ఈ యొక్క కవచము ధరించుకోవాలంటే వాక్యం మనకి ఏం చెప్పబడుతుంది? దేవుడు మనకి ఎటువంటి రకమైన కవచాలు మనకిచ్చి ఉన్నాడు? ఏ రకమైన కవచం మనం ధరించుకుంటే మనము అపవాదిని జయించగలము? ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రతిరోజు మనము ఎదురు చేసేటువంటి మనం చేసేటువంటి పోరాటం ద్వారా ఎటువంటి కవచాలు మనం ధరించుకోవాలి? ఈ కవచము ద్వారా మనం ఖచ్చితంగా అపవాదిని తొక్కగలుగుతాము, అపవాదిని జయించగలుగుతాము. అపవాది కూతి తంత్రాలు వచ్చి మనము సులభముగా జయించేటువంటి శక్తిని దేవుడు మనందరికీ ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ వాక్యం మనకు రాయబడుతుంది. మొదటి కార్యము, మనము సత్యము అనే కవచాన్ని ధరించుకోవాలి. ఏంటి మొదటి కార్యం అంటే? సత్యము అనేటువంటి కవచము ప్రతి ఒక్కరూ మనం ధరించేటువంటి వారిగా ఉండాలి. ఈ యొక్క 6వ అధ్యాయం 14 వాక్యం రాయబడుతుంది. ఎఫెసీయులు 6:14లో ఏమన్నాడు? ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. సత్యం అనేటువంటి కవచాన్ని మనము ధరించేటువంటి వారుగా ఉండాలి. విశ్వాస జీవితంలో పోరాటంలోను సత్యము మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆధారముగా ఉంటుంది. మన విశ్వాస జీవితంలో మన సత్యముగా జీవించాలి. అది ఒక ఆధారంగా ఉంటుంది. విశ్వాసులు అందరూ దేవుని వెంబడించే ప్రతి ఒక్కరూ సత్యమని ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. సత్యమే మాట్లాడేవాడిగా మనం ఉండాలి. అబద్ధానికి మనం స్థలం ఇవ్వకూడదు. అబద్ధపు మాటలు మన జీవితంలో తీసుకురాకూడదు. అపవాదిని ఎదిరించాలంటే దేవుని యొక్క వాక్యమని సత్యాన్ని మనము కట్టుకున్న వారుగా ఉండాలి. యేసుక్రీస్తు గారు శోధింపబడినప్పుడు సత్యము దేవుని యొక్క వాక్యము ద్వారానే అపవాదిని ఆయన ఎదిరించాడు. ఆయనే మనకి మంచి ఉదాహరణగా ఉంటున్నారు. ఈ రోజు మనం అందరి జీవితంలో అపవాదిని తొక్కాలి అన్నట్లయితే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బైబిల్ ద్వారా అనేక సత్యాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యము నీ జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడే వచ్చి మనము ఏం చేస్తామంటే ఆ కవచము ద్వారా అపవాదిని మనం తొక్కేటువంటి అధికారము మనం కలిగి ఉంటాం. ఎఫెసీయులు 4వ అధ్యాయము 15వ వాక్యము రాయబడుతుంది. ఎఫెసీయులు 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకును మనం అన్ని విషయాలలో ఎరుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మీరు జీవించండి. మనం అన్ని విషయాల్లో ఆయన లాగానే పెరగాలంట. యేసుక్రీస్తు గారు ఈ భూలోకంలో జీవించినప్పుడు అబద్ధమైనటువంటి మాటకి స్థలం ఇవ్వలేదు. సత్యాన్నే దేవుడు మాట్లాడాడు, నిజమే దేవుడు మాట్లాడాడు. ప్రేమ కలిగి సత్యమే మనం మాట్లాడేవారుగా ఉండాలి. క్రీస్తులో వచ్చి మనము అన్ని విషయాల్లో పెరగాలి. ఎందుకంటే అదే మన శిరస్సుగా ఉంది కాబట్టి. ప్రేమ, ఈ యొక్క సత్యము మనము క్రీస్తులో పెరుగుతూ ఉన్నప్పుడు అది నీకు నాకు ఒక పెద్ద శిరస్సుగా ఉందని చెప్పి మనకు వాక్యం రాయబడుతుంది. కాబట్టి దేవుని సంగమా, ఈ రోజున సత్యము నీ జీవితానికి చాలా విలువైనది, ప్రాముఖ్యంగా ఉంది. అపవాదిని ఎదిరించేది ఈ సత్యమైనటువంటి కవచము. అపవాదిని తొక్కేది ఈ సత్యమైన కవచము. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. బైబిల్లో మనం చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వాక్యము 32వ వాక్యము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32లో మనం చూసినప్పుడు, కాబట్టి యేసు తను నమ్మినటువంటి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది స్వతంత్రులుగా ఉండాలి. నేను వచ్చి కష్టాన్ని వచ్చి నువ్వు కష్టంలో ఉండకూడదు. నేను సంతోషంగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను వచ్చి ఎటువంటి టెన్షన్ నాకు ఉండకూడదు. కానీ వాక్యం చెప్పబడుతుంది, నువ్వు వచ్చి దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉన్నప్పుడే, అంటే దేవుని యొక్క వాక్యం అంటే సత్యము, దేవుని యొక్క వాక్యం అంటే నిజం.
ఆ వాక్యమందు నిలిచి ఉన్నప్పుడే అది నీకు సత్యాన్ని గ్రహింప చేస్తుంది. ఆ సత్యమే నిన్ను విడిపిస్తుంది. సత్యం అనే కవచాన్ని ధరించుకోవాలి. సత్యమైనటువంటి కవచాన్ని నీ జీవితంలో ఉండాలి. సత్యం అనేటువంటి కవచము నీకు నీ జీవితానికి చాలా విలువైనది. అది సాతాన్ని ఎదిరించడానికి ఈ కవచము ఎంతో మనకి తోడుగా ఉంటుంది. సాతాను యొక్క తంత్రాల నుండి మనం విడిపించబడటానికి, సాతాను యొక్క అన్ని విధమైనటువంటి తంత్రాలు మనం ఎదిరించడానికి ఈ సత్యమైన జ్ఞానం మనకి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ కవచాన్ని ఈ రోజున మనం అందరూ ధరించుకోవాలి. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. అపవాది ప్రతి ఒక్కరిని రాత్రింపగలు దెబ్బతీయటానికి, అతని జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నువ్వు కవచం ధరించుకున్నా ధరించకపోయినా కూడా, ఒకవేళ ధరించి లేకుండా ఉన్నట్లయితే నీ జీవితం పాడు చేస్తాడు. ఒకవేళ ధరించి ఉన్నట్లయితే ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. అది ఎప్పుడు మర్చిపోబాకండి. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అదే మనకి వాక్యం మనకి బోధిస్తుంది. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యం ముందు నిలిచి ఉండేవారుగా ఉండాలి. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి యొక్క కవచాలు, ఒకరోజు ఈ వ్యాధి తొలగిపోతుంది, తొందరగా అది కూడా రాబోతుంది. కానీ మన జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ మన యొక్క మరణము వరకు మనము కవచాన్ని ధరించుకొని ఉండాలి. ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు సిలువను మోసి ముందుకు వెళ్తున్నారో ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క నీతి, సత్యం అనేటువంటి కవచాన్ని మనము ధరించేటువంటి వారుగా ఉండాలని చెప్పి మనకి వాక్యము ఈ రోజున స్పష్టంగా నీతో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్యం నీలో ఉందా? నీలో దేవుని యొక్క వాక్యము నువ్వు బలంగా పట్టుకుంటున్నావా? నీలో భయం అనేది వస్తుందంటే వాక్యము నీలో లేదు. ఆందోళన వచ్చినట్లయితే వాక్యము సరిగా చదవండి, సత్యాన్ని పెట్టుకో లోన. నీ జీవితంలో వాక్యము కంటే ఆందోళన, భయము, కృంగిపోవటము ఇవన్నీ మూలకారంగా ఉన్నట్లయితే వాక్యము మొదటిగా కవచంతో ధరించుకోండి. అది నీకు చాలా ప్రాముఖ్యమైనది. రెండవ కవచం ఏంటంటే, దేవుడు మన దగ్గర నీతి అనేటువంటి కవచాన్ని ధరించుకోమని చెప్పి ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఈ వాక్యం మనం చూస్తున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14 వాక్యంలో 2వ భాగంలో మనం చూస్తున్నప్పుడు, నీతి అను మైమరపు తొడుగుకొని, మొదటిగా సత్యం అనేటువంటి కవచాన్ని ధరించుకోండి. రెండవది నీతి అనేటువంటి కవచాన్ని మీరు ధరించుకోండి. ఎందుకంటే మనం జీవించేటువంటి యొక్క భూలోకము నీతి కంటే అవినీతి అధికంగా ఉంది. ఈ భూలోకములో న్యాయము కంటే అన్యాయము అధికంగా ఉంది. అన్యాయం చేస్తేనే నేను దీవించబడతాను మనుషుల యొక్క ఆలోచనలు కొంతమంది. అవినీతి చేస్తేనే నేను పెరుగుతాను. కానీ వాక్యము, యేసయ్య, దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము, దేవుని యొక్క విశ్వాసమైనటువంటి మనము, దేవుని వెంబడించేటువంటి మనము నీతిని మాత్రమే ధరించుకోవాలి. అప్పుడే నువ్వు జీవితంలో నువ్వు కాపాడబడతావు. అపవాది అవినీతి చేసేవాడు, అపవాది అన్యాయం చేసేవాడు, అపవాది నీ జీవితంలో అవినీతి వచ్చి నీతిగా మార్చేవాడు, అపవాది వచ్చి అన్యాయం వచ్చి న్యాయం చెప్పేవాడు. అపవాది కుతి తంత్రాలు ఆ విధంగానే ఉంటాయి. కానీ యేసయ్య వచ్చి నీతి అంటే నీతి మీరు ధరించుకోమని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు రాయబడుతుంది. దేవుని యొక్క వాక్యం మీరు చూసినప్పుడు 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యములో రాయబడుతుంది, మనము పగటి వారిమై ఉన్నాము గనుక మత్తులై ఉండక ప్రేమ, విశ్వాసము కవచము, రక్షణ నిరీక్షణయగు శిరస్థానము ధరించుకుందుము. మనము పగటి వారమే ఉన్నాము, మత్తులే ఉండకొద్దు. మనం మత్తులో ఉండవసరం లేదు. విశ్వాసము, ప్రేమను, కవచము ధరించుకోండి. రక్షణ నిరీక్షణయగు శిరస్థానము ధరించుకోవాలంట. ఎందుకంటే యేసు ప్రభు గారు విశ్వాసం మనం చూడవచ్చు, ప్రేమను మనం చూడవచ్చు, రక్షణ మనం చూడవచ్చు, నిరీక్షణ మనం చూడవచ్చు. ఆయన ద్వారానే మనం ఇవన్నీ మనం పొందుకొని ఉన్నాము. కాబట్టి మన జీవితంలో దేవుడు ఈ యొక్క విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ శిరస్సు మీరు ధరించుకోండి. ఇదే వచ్చి మీ జీవితానికి కవచముగా ఉంటుంది.
అది నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన దేవుని సంగమా. నీతి అనే కవచం మనం ధరించుకోవాలి. ఈ రోజున దేవుడు మనతో చెప్పే మాట ఇది. దేవుడు అంటే నీతి, క్రీస్తు అంటే నీతి. నీతిని మనం ధరించేటువంటి వారిగా ఉండాలి. అదే దేవుడు మన దగ్గర ఆయన కోరుకుంటున్నాడు. ఇంకో చక్కని మాట మనం చూడవచ్చు. 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 31వ వాక్యం మనం చదివినప్పుడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నదని నేను ఎరుగునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. మన జీవితంలో నీతి మనం చూడాలి అంటే అది ఒక్క వ్యక్తి మాత్రమే, యేసయ్య దగ్గర మాత్రమే. ఆయన దగ్గరే జ్ఞానము కానీ, నీతి కానీ, పరిశుద్ధము కానీ మనము చూడగలుగుతున్నాము. ఆయన జీవితమే నీతి జీవితం. కాబట్టి దేవుడు అదే నీతి నీకు ఇచ్చాడు. నువ్వు కూడా నీతిగా జీవించు, నువ్వు కూడా నీతి కలిగి జీవించు, న్యాయముగా జీవించు. అది నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా కాపాడుతుంది. అపవాది అవినీతిపరుడు, అపవాది అన్యాయం చేసేవాడు, అపవాది తంత్రాలు ఆ విధంగానే ఉంటాయి. ఈ యొక్క కఠినమైన సమయంలో అపవాది చేసే కార్యాలు చాలా ఘోరంగా ఉన్నాయి. వాటిని గెలవాలి అంటే నీతి అనేటువంటి కవచాన్ని ధరించుకోండి. ఈ కవచము దేవుడు ఈ రోజున నీకు నాకు ఇచ్చాడు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పి మన ప్రార్థనలోకి వెళదాం. రోమా 3వ అధ్యాయము 22వ వాక్యము 26వ వాక్యం వరకు మనం చదివినప్పుడు, రోమా 3:22 నుండి 26 వరకు మనం చదువుకుందాము. ఆది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది నమ్మిన వారందరికీ కలుగు దేవుని నీతియే ఉన్నది, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందుకోలేకపోతున్నారు. కాబట్టి నమ్ము వారికి ఆయన కృపచేతను క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణ ద్వారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటికీ కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చివాడై ఉండుటకు ఆయన అలాగనే చేశాను. నువ్వు నీతిపరులు నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ దేవుడు ఆ కార్యం చేస్తాడు. మనము నీతి పొందుకోవాలంటే నీతి గల దేవుని దగ్గరికి వెళితేనే మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. కాబట్టి మన దేవుడు నీతిపరుడు, నిన్ను కూడా నీతిపరులుగా దేవుడు మార్చివేసి ఉన్నాడు. నీ పాపాన్ని దేవుడు తొలగించాడు, నీ జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. నువ్వు నీతిమంతుడివి అని దేవుడే చెప్తున్నాడు. కానీ అపవాది నిన్ను మోసం చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. ఆ యొక్క అవినీతి పరుడు నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు పాపము చేసిన వాడివి, అన్యాయం చేసిన వాడివి, అవినీతి పరుడు చెప్తూనే ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యములో మన దేవుని నుంచి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మన నీతిమంతులమే. మనకు వచ్చేటువంటి కష్టాలు జయించాలి అన్నట్లయితే దేవుడు ఇచ్చేటువంటి నీతి అనే కవచాన్ని మనము ధరించుకున్నప్పుడే మనము కాపాడబడతాం. కాబట్టి ఈ రోజున మనము మన జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి కవచాలు ధరించాలి. ఒకటి సత్యం అనేటువంటి కవచము, రెండోది నీతి అనేటువంటి కవచం. ఈ 2 నీ జీవితానికి చాలా కాపుదల, దేవుడిచ్చే కవచము. ఇది నిన్ను బలపరిచేది, కాపాడేది, నిన్ను ఒక వీరుడుగా చేసేది. కాబట్టి వాక్యమందు బలపడండి, సత్యమందు జీవించండి, అపవాదిని తొక్కండి. దేవుడు ఈ వాక్యము నీకు, నీ కుటుంబానికి అధికంగా దీవెనకరంగా చేయను గాక. రాబోయేటువంటి వారము ఈ యొక్క కవచం అనేటువంటి అంశం మీద దీని కొనసాగింపు ఉంటుంది. కాబట్టి మీరు ఈ వాక్యమందు ఈ వారమంతా ప్రార్థన చేసుకొని, దేవా నా జీవితంలో సత్యము, నీతి అనే కవచం కావాలని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టండి. అది నీకు, నీ కుటుంబానికి ఒక గొప్ప కాపుదలుగాను, ఒక కవచం వలె ఉంటుంది. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, ఈ యొక్క సత్యము కొరకు వందనాలు. మా జీవితంలో తండ్రి
ఈ లోకంలో తండ్రి ఒక వ్యాధి రాకుండా ఉండటానికి ఈ కవచాలు మేము వాడుతున్నాము. మా యొక్క శరీరానికి ఎటువంటి నాయన వ్యాధి రాకుండా ఉండటానికి ఆత్మ జీవితములో నువ్వు చెప్పేటువంటి గొప్ప మాట తండ్రి, నీతి అనేటువంటి కవచము, సత్యం అనేటువంటి కవచము ధరించుకోమని చెప్పి మీరు మాకు తెలియజేసి ఉన్నావు తండ్రి. ఎందుకంటే దినములు చెడ్డవి కాబట్టి నీ నీతి, నీ సత్యం అనే కవచాన్ని మేము ధరించుకున్న వారుగా చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి చిన్న బిడ్డని, యవనస్తుల్ని, పెద్దల్ని పేరు పేరుని మీరు ఆశ్రయించి వాళ్ళందరినీ మీరు కాపాడి ఈ యొక్క వాక్యము ద్వారా వాళ్ళ జీవితంలో కవచములు దేవా, నీ కవచము ధరించుకుని వారుగా చేయమని చెప్పి అడుగుతున్నాము. నీ సహాయము, నీ కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఉండును గాక. నీ కాపుదల ప్రతి కుటుంబానికి తోడుగా ఉండును గాక. మమ్మల్ని దీవించి బలపరిచి ఆశ్రయించమని, నీ సహాయముతో ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి, ముఖ్యముగా ఎవరైతే తండ్రి కోవిడ్ వల్ల తండ్రి ఇబ్బంది పడుతున్నారో, తండ్రి సంఘములు ఎవరైతే తండ్రి నాయన బాధపడుతున్నారో, ముఖ్యంగా మేమందరము కలిసి ప్రభా సందీప్ కుటుంబం కోసం అడుగుతున్నాము. ఆ బిడ్డని మీరు తండ్రి ముట్టి స్వస్థపరచండి. ఆ బిడ్డని మీరు కాపాడండి. ఆ బిడ్డకి పూర్తి విడుదల మీరు దయచేయండి. ఆ బిడ్డ జీవితంలో తండ్రి నీ యొక్క బహు గొప్ప తండ్రి అద్భుతాలు మీరు చేయమని చెప్పి అడుగుతున్నాము. సహోదరి అరుణ వాళ్ళ కుటుంబానికి నాయన ఆ కోవిడ్ నుండి తన కుటుంబాన్ని తండ్రి పూర్తిగా స్వస్థపరచమని చెప్పి అడుగుతున్నాం యేసయ్య. అలాగే ప్రజ్ఞ వాళ్ళ నాన్నగారికి నైనా పూర్తి స్వస్థమని చెప్పి అడుగుతున్నాము తండ్రి. ఇంకెవరైతే ప్రభు ఈ కోవిడ్ వల్ల తండ్రి సంఘంలో కానీ బయట కానీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. నీ యొక్క విడుదల వాళ్ళకి అధికంగా కలుగును గాక. ప్రతి సహాయం వాళ్ళు పొందుకోవాలని చెప్పి అడుగుతున్నాము తండ్రి. ముఖ్యంగా సమయం తండ్రి మేమందరం కలిసి దేవా ఈ కోవిడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కవచముతో నీ బిడ్డలను మీరు దేవా అలంకరించండి దేవా. నీ యొక్క విశ్వాసముతో, నీ ప్రేమతో, నీ సహాయముతో, నీ సత్యముతో, నీ నీతితో మనందరిని అలంకరించమని బతిమని అడుగుతున్నాము తండ్రి. నీ యొక్క కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉండును గాక. నీ కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఉండును గాక తండ్రి. మీరే మా జయము, మీరే మా రక్షణ. ఈ నెలంతా ప్రతి కుటుంబానికి అన్ని విధమైన సహాయం పంపించండి దేవా. ఎవరైతే తన ఈ నెలంతా తను మాకు పని లేదు, తను ఇబ్బందిగా ఉన్నామని చెప్పిన ఆయన ఆ విధమైనటువంటి తలంపులతో, ఆందోళనతో ఉన్నారు, ఈ రోజు ఈ సమయం మీరు వాళ్ళతో నాయన ఈ వాక్యం ద్వారా వాళ్ళని బలపరిచి మీరు వాళ్ళతో మాట్లాడండి. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం గొప్పది. నీ సహాయం వాళ్ళకి అధికంగా ఉండమని చెప్పి బతిమాలకు అడుగుతున్నాము తండ్రి. నీ సన్నిధి వాళ్ళకి తోడుగా ఉండును గాక. నీ బలమైన కాపుదల వాళ్ళకి తోడుగా ఉండును గాక. అన్ని విధమైనటువంటి అపవాది క్రియలు లయపరచండి దేవా. వాటి నుంచి శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. నీకే సర్వ మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని నామం ద్వారా మేము దీవిస్తున్నాము. యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదము, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి ఒక్కరిని దేవుడు బహు గొప్పగా దీవించి కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. దేవుని సంగమా, మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు అధికంగా దీవించును గాక. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటును గాక. వచ్చే ఆదివారం మనము ఈ ఆన్లైన్లో మళ్ళీ కలుసుకుందాము. దేవుడు మీకు తోడుగా ఉంటును గాక. ఆమేన్.